విశాఖ నగరంలో తీవ్ర కలకలం రేపిన ఘోర ఉదంతం వెలుగు చూసింది. ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలి నిర్వాకానికి ఒక 6 ఏళ్ల పసిప్రాణం బలైపోయింది. హోంవర్క్ చేయలేదన్న నెపంతో ఉపాధ్యాయురాలు విచక్షణారహితంగా కొట్టడంతో యూకేజీ చదువుతున్న ప్రణయ్ తేజ్ అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన 1 టౌన్ పరిధిలో లిటిల్ గార్డెన్ స్కూల్లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు మరియు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం బాలుడు ప్రణయ్ తేజ్ రోజులాగే పాఠశాలకు వెళ్ళాడు. అయితే హోంవర్క్ పూర్తి చేయలేదనే కారణంతో సదరు క్లాస్ టీచర్ బాలుడిపై తీవ్రంగా చేయి చేసుకుంది. టీచర్ కొట్టిన దెబ్బలకు తాళలేక ఆ చిన్నారి పాఠశాల తరగతి గదిలోనే ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. దీంతో భయాందోళనకు గురైన పాఠశాల సిబ్బంది బాలుడిని చికిత్స నిమిత్తం అత్యవసరంగా కింగ్ జార్జ్ హాస్పిటల్కి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు ఆసుపత్రికి తరలించే మార్గం మధ్యలోనే బాలుడి పరిస్థితి విషమించి కన్నుమూసినట్టుగా కుటుంబ సభ్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. ఈ ఫుటేజ్లో సదరు ఉపాధ్యాయురాలు కేవలం ప్రణయ్ తేజ్నే కాకుండా క్లాసులోని మరికొంతమంది విద్యార్థులను కూడా తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు ఉన్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులు క్రూర ప్రవర్తనకు ఈ దృశ్యాలే నిదర్శనమని వారు మండిపడుతున్నారు. బాలుడి మరణ వార్త తెలియడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు, బంధువులు కింగ్ జార్జ్ ఆసుపత్రి వద్ద భారీగా చేరుకున్నారు. పాఠశాల యాజమాన్యం బాధ్యురాలైన టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి వద్ద తీవ్ర ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేదు లేదంటూ బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి బాధితులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. బట్టలు కూడా अरे